ఇప్పుడు రైట్ నౌ మీరు వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఆ స్మార్ట్ ఫోన్లో మీరు అనుకున్నటువంటి ఫీచర్స్ అన్నీ వచ్చినాయా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫీచర్స్ అండ్ మీకు ఏదైతే ఆ బడ్జెట్లో పర్ఫెక్ట్గా కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఉన్నాయా లేదా కొన్ని వాటి దగ్గర కాంప్రమైజ్ అవుతూ దాన్ని వాడుతున్నారా ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఏ కేటగిరీ కెమెరానా లేదా ప్రాసెసరా లేదా బ్యాటరీయా ఛార్జింగ్ టెక్నాలజీయా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 901తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి న్యూస్ని లైక్ చేసి చూడండి ఫస్ట్ ఇనిషియల్గా డేటా పెద్దగా కన్సల్ట్ అయితే ఏం కాదు జస్ట్ ఒక్క లైక్ కొట్టేసేయండి మాకు బూస్ట్ వస్తుంది మరింత జోష్తో మరొక ఇంట్రెస్టింగ్ ఎనర్జెటిక్ వీడియోతో మీ ముందుకు వస్తాను హాయ్ దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్ వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం OnePlus అతి త్వరలో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికి ఈ మంత్లోనే చివరికల్లా వీళ్ళు మన ఇండియాలో నార్డ్ సిరీస్లో నార్డ్ 2T మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది గ్లోబల్లీ అండ్ ప్యారలల్లీ ఇండియాలో కూడా సో దీంట్లో వచ్చేటప్పటికే OnePlus కంపెనీలో మొట్టమొదటిసారిగా మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 1300 ప్రాసెసర్ తోటి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్స్ కెమెరాస్ తోటి వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 6.54 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అలాగే మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట యాజ్ ఆఫ్ నో దీని రూమర్ ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 30,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంటే నార్డ్కి అప్గ్రేడ్ వేరియంట్ కింద అది వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో తీసుకొచ్చారు కదా సో దీన్ని 1300 ప్రాసెసర్తో సుమారుగా అదే ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట బట్ ఆ ప్రైజింగ్ సెగ్మెంట్కి వస్తే మీరేమంటారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి అదేనండి OnePlus కంపెనీ నుంచి బయటకు వచ్చి కొత్తగా కంపెనీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అఫీషియల్గా మన ముందుకు మరొక కన్ఫర్మేషన్ న్యూస్ని అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళ నుంచి రాబోతున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ OnePlus కాదు నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ ఉంది చూసారా ఇది అతి త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుందంట అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ని అలాగే ఒక ట్వీట్ని ఈరోజు వీళ్ళు ట్వీట్ చేయడం అయితే జరిగింది అండ్ ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా మనకైతే అందుబాటులోకి రానుందంట ఇది కూడా మనకి ఇదే నెల 3rd వీక్ లేదా 4th వీక్లో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం నుంచి ఒక స్ట్రాంగ్ రూమర్ కూడా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ నిన్న మళ్ళీ వీళ్ళకి సంబంధించినటువంటి లాంచర్ ఉంది చూసారా దీనికి సంబంధించినటువంటి మరొక బీటాని అఫీషియల్గా రోల్అవుట్ చేశారు అప్పుడు వచ్చేటప్పటికే కేవలం కొన్ని సెలెక్టెడ్ మొబైల్ ఫోన్స్కి మాత్రమే వేరు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ ఫోన్స్ Android 11 కంటే ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ వర్షన్కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ మీకు నథింగ్ ఫోన్ వాడినటువంటి ఫీల్ అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి సేమ్ అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్నిటిని ఫాలో అయిపోయారంటే మీరు కూడా నథింగ్ ఫోన్ అదేనండి నథింగ్ లాంచర్ని వాడిన వాళ్ళు అవుతారు ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీని అయితే 5G నెట్వర్కింగ్ టెక్నాలజీలో తీసుకొని రాబోతుంది ఇప్పుడు సాధారణంగా మనం మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు వివో వైఫై కాలింగ్ కాకుండా వోల్టా LTE సపోర్ట్ లేదన్నట్లయితే క్యారియర్ అగ్రిగేషన్ అని అంటుంటాం చూసారా 4G+ అని చెప్పి సేమ్ అదే విధంగా వీళ్ళు 5Gలో కూడా ఒక సరికొత్త టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారంట దీని పేరు వచ్చేటప్పటికి VONR అనేటువంటి పేరుతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు వాయిస్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇంప్రూవ్డ్గా మనకు రావడం జరుగుతుంది సేమ్ యాజ్ వోల్టా LTE 4G+ ఎలా అయితే వర్క్ చేస్తుంటో ఇది కూడా అదే విధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని వచ్చేటప్పటికే జూలైలో ఆప్షన్లోకి వేయబోతున్నారు మన ఇండియాలో అండ్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కల్లా అఫీషియల్గా మన ఇండియాలో 5G సర్వీసెస్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది మోస్ట్లీ ఆగస్ట్ 15th 5G సర్వీసెస్ ఇండియాలో లాంచ్ చేసి మన నేషన్కి అంకితం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ కూడా వస్తుంది సో చూద్దాం మరి వీళ్ళు ఎలాంటి టెక్నాలజీని తీసుకొని రాబోతున్నారు దాంట్లో స్పీడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ మొన్న అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేశారు 1 Gbps దాకా ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీరు ఇందులో తీసుకొని రావచ్చు అని చెప్పి సో చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు మోటరోలా దగ్గర నుంచి మోటరోలా ఎల్లుండి మన ఇండియాలో ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది మోటరోలా ఎడ్జ్ 30 అనేటువంటి పేరుతో ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఈ రోజు మనకు లీక్ అవడం జరిగింది ఇది వచ్చేటప్పటికి మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778+ ప్రాసెసర్ తోటి మన ముందుకు రావడంతో పాటు POLED డిస్ప్లే అండ్ మన ఇండియాలో ఇప్పటిదాకా ఉన్నటువంటి స్లిమ్మెస్ట్ ఫోన్ కింద దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 50+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ 4032 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు మరి 60 80 అనేది మాత్రం ఇంకా
కన్ఫర్మేషన్ అయితే రాలేదు. దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే 27,999 రూపాయలకి దీన్ని లాంచ్ చేసి మళ్ళీ కార్డ్ ఆఫర్ తోటి మరొక 2,000 రూపాయల డిస్కౌంట్ తోటి అంటే ఓవరాల్గా ఇది 25,999 రూపాయలకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఈ ప్రైజింగ్ అయితే కనుక మళ్ళీ 26,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్స్ ఇన్ఫ్యాక్ట్ మనకి కొన్ని ఆఫర్లలో నిన్న రియల్మీ GT 2 ఉంది చూసారా, ఇది కూడా మనకి మంచి ఆఫర్లో 25,000 రూపాయలకి రావడం జరిగింది. సో ఇలాంటి ఆఫర్లు వచ్చినాయి అన్నట్లయితే ఇది వేస్ట్ అని నా అభిప్రాయం. సో చూద్దాం, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 23-24 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తే గుడ్ డీల్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి షామీ దగ్గర నుంచి షామీ అతి త్వరలో మన ముందుకి వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ బ్యాండ్ అయితే తీసుకొని రాబోతున్నారు. మీ బ్యాండ్ 7 అనేటువంటి పేరుతో, అదేనండి MI బ్యాండ్ 6, MI బ్యాండ్ 7. సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ టెస్టింగ్ టోటల్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలోనూ స్టార్ట్ అయిపోయిందంటే ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా మోస్ట్లీ దీన్ని విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో దీన్ని ఇండియాలో లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే. మరి ప్రైసింగ్ ఎంత తెస్తారు అండ్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి కొత్త ఫీచర్స్ ఉంటాయి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT Neo 3T మొబైల్ ఫోన్ని కూడా అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే, Neo 3 కాదు, Neo 3 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, Neo 3T. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆల్రెడీ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, 256 GB స్టోరేజ్తో ఈరోజు BA సర్టిఫికేషన్స్లో కొన్ని డీటెయిల్స్ అయితే మనకు బయటపడటం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, OnePlus కంపెనీ ఏదైతే Nord 2T అనేటువంటి పేరుతో తీసుకొస్తుందో సో దాన్నే వీళ్ళు రియల్మీ GT Neo 3T అనేటువంటి పేరుతో తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచి అమేజింగ్ న్యూస్ ఇదైతే. సో ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పినటువంటి ప్రైజింగ్లో కనుక దీన్ని తీసుకొస్తే మాత్రం రియల్లీ ఫెంటాస్టిక్. రియల్మీ నార్జో 5Gలో 50 అలాగే 50 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి లీక్స్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో మనకి నార్జో 50 ఏదైతే ఉందో ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకి 10,000 రూపాయల లోపల వచ్చేటువంటి అవకాశం ఉందంట. వేర్ నార్జో 50 Pro వచ్చేటప్పటికే మనకి సుమారుగా 12,000 రూపాయలకి AMOLED డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్ మిడిటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 800 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఆల్రెడీ పోకో కంపెనీ వచ్చేటప్పటికి మన ఇండియాలో M4 5G అనేటువంటి పేరుతో లాంచ్ చేస్తారు 11,000 రూపాయల బడ్జెట్లో. కాకపోతే అక్కడ IPS డిస్ప్లే ఉంటుంది. వేరే ఇక్కడ అదే ప్రైజింగ్ సెగ్మెంట్లో కనుక వీళ్ళు AMOLED డిస్ప్లే తీసుకొచ్చిన లేదా ఒక 1,000 రూపాయలు ఎక్కువ మీద AMOLED తీసుకొచ్చినా కానీ బాగుంటుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. సో ఎనీవే, ఇది కూడా మనకి లాంచ్కి చాలా 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 దగ్గరలోనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి పోకో నుంచి ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. సో పోకో F4 మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ పాకిస్తాన్లో కూడా ఇంపోర్ట్ అయిపోయినాయి అనంట. సో పాకిస్తాన్కి ఎందుకు ఇంపోర్ట్ చేస్తారంటే డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోలేం కాబట్టి పాకిస్తాన్కి ఇంపోర్ట్ చేసి అక్కడి నుంచి షామీ అనేది మళ్ళీ మన ఇండియాలో తీసుకొచ్చి దాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరుగుతుంటుంది. దీంట్లో 8GB 12GB అలాగే 64GB 128GB 256GB ఇట్లా 3 వేరియంట్లో మనకు దొరకనున్నాయంట. అండ్ అఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ BA సర్టిఫికేషన్స్లోనే ఉంది కాబట్టి సూన్ దీన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా చెప్పా కదా, ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం ఇట్లాంటివి తీసుకొస్తుంటాను. కానీ మీరైతే లైక్ చేయరు. లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా 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 సర్ప్రైజెస్ ఉన్నాయి. మీరైతే సింప్లీ వావ్ అంటారు అంతే. సో నిజంగా ది బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. సో మీ సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద్వారా తెలపండి, లైక్ చేయండి చాలు అంతే. నేను మిమ్మల్ని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అదొక్కటి చేయండి చాలు. అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తాను ఆల్మోస్ట్ నెవర్ బిఫోర్ లాగా అన్నారు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి వివో దగ్గర నుంచి వివో X80 సిరీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ నిన్న కూడా చెప్పాం కానీ అది అన్అఫీషియల్ అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, రూమర్సే. బట్ ఇది కన్ఫర్మ్ ఈరోజు అఫీషియల్గా వివో ఇండియా పోస్ట్ చేయడం జరిగింది. X80 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ రేపు 18వ తారీఖు, రేపు అంటే రేపు 18 కదా, అప్కమింగ్ 18న అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. X80, X80 Pro రెండు మొబైల్ ఫోన్స్ ఉండబోతున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 మీద ప్రో సిరీస్ని తీసుకొస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ మాత్రం నేను ఆల్రెడీ వాడి చూశాను కదా, ఎక్సలెంట్.
రెడ్మీ K50 Pro అనే మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చేసాం చూసారా. సో దాంట్లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసరే, ఫెంటాస్టిక్ ప్రాసెసర్. ఈవెన్ పబ్జీ, BGMI లేదా కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమర్స్ ఉంటారు సార్, గేమర్స్కి మాత్రం ఇది ఎక్స్క్లూజివ్ అనే నా అభిప్రాయం. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 SoC చిప్సెట్తో రానుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. అండ్ బై ద బై నిజంగా షామీకి సంబంధించినటువంటి ప్యాడ్ అయితే ఫెంటాస్టిక్, సింప్లీ సూపర్. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఏ వీక్ దాకా నుంచి అయితే దీని అయితే నేను యూజ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో రియల్లీ తోప్ కింగ్ ఇది అని చెప్పని అనుకోవచ్చు. పొగుడుతున్నానని కాదు, నిజంగా ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. 23,000 రూపాయలకు కొత్త ట్యాబు, ఇక కవరు, అలాగే పెన్సిల్కి సంబంధించినటువంటి ప్రైజెస్ అయితే వీళ్ళు ఇంకా అంటే ఇది వచ్చేటప్పటికి 5,000 రూపాయలు. సో దీని కవర్ ప్రైస్ ఎంత అనేది తెలియలేదు, అంటే ఇంకా అవైలబిలిటీ కూడా తీసుకొని రాలేదు. సో దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒక చిన్న FAQ వీడియో లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ ప్యాడ్, పెన్సిల్ అలాగే కీప్యాడ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ లేదా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని వీడియో మాక్సిమం రేపు అయితే నేను పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.